సిక్కులపై నా వాక్యాల్లో తప్పేం లేదు. బీజేపీ తప్పుడు ప్రచారం చేయించింది. మతాన్ని నిర్భయంగా ఆచరించే పరిస్థితి దేశంలో ఉన్నదా? సిక్కులే చెప్పాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొన్న ఈయన అమెరికాకు పోయి అమెరికాలో ఇంటర్వ్యూ సందర్భంగా ఏమన్నారంటే సిక్కుల రిజర్వేషన్ల మీద ఒక కామెంట్ చేసిండు. ఈ రిజర్వేషన్ వ్యవస్థ మీద, సిక్కుల రిజర్వేషన్ మీద ఒక కామెంట్ చేసిండు. దాన్ని బీజేపీ రెచ్చగొడతాంది. సిక్కుల మనోభావాలను దెబ్బతీసిండు రాహుల్ గాంధీ అని ఒక రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. నిజానికి సిక్కులతో ఢిల్లీ వల్లనే వీళ్ళ నాయనమ్మ గారు హత్య గావించబడ్డారు. అయితే ఆయన ఏమంటాడంటే నిర్భయంగా మేము ఈ మతం అని చెప్పుకునే స్వేచ్ఛ భారతదేశంలో ఉన్నదా మోడీ హయాంలో? ఇప్పుడు ఉదాహరణకు ఒక ముస్లిము నేను నాకు ఇష్టం ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తా అని చెప్పుకునే అవకాశం ఉన్నదా? లేకపోతే ఒక క్రైస్తవుడు చెప్పుకునే అవకాశం ఉన్నదా? ఒక సిక్కు నేను కూడా ఈ ఆచారం పాటిస్తానని చెప్పుకునే అవకాశం ఉన్నదా? లేదు. వాళ్ళకు కావాల్సిందంతా ఒకటే నినాదం. ఆ నినాదానికి లోబడ్డోడే భారతీయుడు, ఆ నినాదానికి లోబడకపోతే వాడు భారతీయుడు కాదు అనే విధంగా తయారు చేసిండు మోడీ బీజేపీ ఈ దేశాన్ని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. నిజానికైతే భారతదేశంలో జై శ్రీరామ్ అనే నినాదంతో ఈ బీజేపీ చాలా భయంకరమైన పరిస్థితిని తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఇంకా మనం చాలా అదృష్టవంతులం. తెలంగాణలో మనం ఉండడం చాలా అదృష్టవంతులం. గా రాజస్థానో, గా యూపీయో, ఆ గుజరాతో, ఆ మధ్యప్రదేశో ఇలాంటి రాష్ట్రాల్లో కనుక ఉంటే నిత్యం హిందుత్వంతో ఏదో ఒక గొడవలు అక్కడ. ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారు భారతదేశంలో. ఎవరి సొమ్ము వాళ్ళు తింటారు. ప్రభుత్వాలు రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా వాని కష్టంతో ఏదో ఒకటి వానికి కలిందో ఏదో ఒకటి తిని బతుకుతాను. అలాంటి బతుకులలో చిచ్చు పెడతానులే నేను చెప్పిన దేవుని మొక్కుతలేరని. అదే మాట్లాడతాను రాహుల్ గాంధీ గారు.